మధ్యకాలంలో నిడదవోలు నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాయకులు హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం. ఊరికే ఎవరినో కాంట్రాక్టర్కి డబ్బులు దొబ్బపెట్టడానికో లేకపోతే ఏదో రకంగా ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేవనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోదు. దాంతోపాటు ఆయన ఒక అడుగు ముందుకేసి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకి మరికి ఏ రకంగా నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో, ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలుసు వారి తండ్రి గారి ద్వారా. అలాంటిది మరి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు అనేటువంటి పదం ఉపయోగించాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అసలు 2019లో ఎమ్మెల్యే అయ్యే నాటికి అప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం 2007లోనే నేను చట్టసభలకు వెళ్ళినండి. 2007 నుంచి 2013 వరకు శాసనమండలి సభ్యుడిని అయ్యాను. అధికార పార్టీ ఎమ్మెల్సీగా పూర్తి స్థాయిలో నేను అధికారాలను వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒకసారి తెలియకపోతే మీకు అంత తీరికుండదు, ఖాళీ ఉంటే మీ వ్యాపారం చూసుకుంటారు కాబట్టి మీరు రాజకీయాల గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు కాబట్టి తెలియదేమో. కానీ ఒకసారి చూడండి, నేను చదువుకున్నప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా పూర్తి స్థాయిలో నేను రాజకీయాలే పరమావధిగా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయం తప్ప నేను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. పూర్తిగా శాసనమండలి సభ్యుడు 6 సంవత్సరాలు చేశాను. తర్వాత వివిధ స్థాయిల్లో నేనున్న పార్టీలకి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను. ఇవన్నీ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులతోటి నేను మంత్రిని అయ్యాను. అటువంటి పరిస్థితుల్లో ఒక దార్శనికుడైనటువంటి నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నా యొక్క రాజకీయ కార్యక్రమాల పరంపరకి ఒక ఉదాహరణ తప్పితే మీరేదో కొత్తగా వచ్చాడు, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, కొత్తగా మంత్రి అయ్యాడనేటువంటి మాటలు మీరు ఉపయోగించడం వల్ల మీ అవివేకం, మీ అజ్ఞానం బయటపడుతుంది తప్పితే మరొకటి కాదు అనేటువంటి మాట. ఒకవేళ మీకు తెలుసుకోలేకుంటే మీతో ప్రయాణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ నాన్నగారితో ప్రయాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అడగండి. వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి నా సలహాలు తీసుకుని రాజకీయంగా నాతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళు చాలా మంది మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి. అజ్ఞానంగా మాట్లాడొద్దని మీకు హితం పొందుతుంది.